మేఘాలయ హనీమూన్ కేసులో మరొక కొత్త ట్విస్ట్ బయటకు వచ్చింది. ఈ మేఘాలయ హనీమూన్ కేసులో పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. సోనం అలాగే ఆమెతో పాటు నలుగురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ రాజ్ రఘువంశీకి సంబంధించిన మదర్ రీసెంట్ గా మీడియా ముందు కొన్ని ఆశ్చర్యమైన నిజాలన్నీ కూడా బయట పెట్టే ప్రయత్నం చేశారు. ఎస్, నా కొడుక్కి వశీకరణ చేశారు. కరెక్ట్ గా పెళ్ళైన 11 రోజులకి అతనికి వశీకరణ చేసి ఆదివారం అమావాస్య అర్ధరాత్రి రోజు అతన్ని నరబలి ఇచ్చేశారంటూ కూడా ఆమె మీడియా ముందు మాట్లాడడం జరిగింది. సో నిజానికి వాళ్ళు మ్యారేజ్ చేసుకుంది మే 11వ తారీఖు. దాని తర్వాత మే 20వ తారీఖు వాళ్ళ హనీమూన్ కి స్టార్ట్ అయ్యారు. లాస్ట్ టైం వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడటం మే 23వ తేదీ. దాని తర్వాత ఆ 23వ తేదీ నుంచి దాని తర్వాత 7 రోజుల పాటు వాళ్ళకి కనిపించలేదు. వాళ్ళు బ్రతికున్నారా పోయారా, ఇద్దరు పోయారనే విషయం ఎవరికి తెలియదు. ఎవరో కిడ్నాప్ చేశారనుకున్నారు, లేదంటే ఎక్కడో ఏదన్నా లోయలో పడిపోయారు అనుకున్నారు. తర్వాత జూన్ 3వ తేదీ రాజ్ రఘువంశీ డెడ్ బాడీ ఒక ప్రాంతంలో దొరికింది. చింపుంచి అనే ఒక లోయలో పోలీసులు రాజ్ రఘువంశీని అక్కడ గుర్తించారు. ఎప్పుడైతే రాజ్ రఘువంశీ సంబంధించిన బాడీ దొరికేసిందో, తన మృతదేహం దొరికేసిందో, దాని తర్వాత సోనం డైరెక్ట్ గా వచ్చి పోలీసులకి లొంగిపోయింది. అయితే సోనం లొంగిపోయిన తర్వాత పోలీసులు విచారించారు. విచారణలో చాలా విస్తృతమైన నిజాలన్నీ కూడా బయట పెట్టడం మనం రీసెంట్ గా చూసాం. అయితే అసలు నరబలి ఎందుకు ఇచ్చారు, నరబలి ఇవ్వడానికి రీజన్ ఏంటి? ఒక పక్కేమో వేరే వివాహితర సంబంధం పెట్టుకుంది, వేరే ఒక వ్యక్తితో, అన్నతో సమానమైన వ్యక్తితో ప్రెగ్నెంట్ చేయించుకుంది ముందే. 3 సంవత్సరాల ముందు ఆమె ప్రెగ్నెంట్ అయ్యింది. 3 సంవత్సరాలుగా ఆమె రాఖీ కడుతుంది. అయినా కానీ అతనితో వివాహాంతర సంబంధం పెట్టుకున్నట్టు కూడా రీసెంట్ గా వాళ్ళ దగ్గర నుంచి ఒక న్యూస్ పేపర్లోకి రావడం చూసాం. దాని తర్వాత ఎవరైతే ఉన్నారో ఈ సోనంకి సంబంధించిన బ్రదర్ గోవింద్, రాజ్ రఘువంశీ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాడు. వాళ్ళ తల్లిని పరామర్శించే ప్రయత్నం చేశాడు. ఆ విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే కొడుకుని కోల్పోయి అంత దారుణంగా చంపించేసింది, 20 లక్షల సుఫారీ ఇచ్చి నలుగురికి చంపించేసింది అన్న విషయం సోనం కుటుంబ సభ్యులు కూడా షాక్ అయ్యారు. ఇంత దారుణానికి పాల్పడుతుందని ఎవరు ఊహించలేదు. నిజానికి ఇది కేవలం వాళ్ళ ఫ్యామిలీకే కాదు, దేశవ్యాప్తంగా చాలా పెద్ద సంచలనం ఇది. యూపీ ప్రజలందరూ కూడా వణికిపోతున్నారు. ఇప్పుడు హనీమూన్ అంటేనే చాలా భయం వేస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ హనీమూన్ లో ఉన్న వాళ్ళు కూడా డైలీ వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి మాట్లాడుతున్న పరిస్థితి ఇప్పుడు వచ్చింది. అయితే తాజాగా ఇప్పుడు బయటికి వస్తున్న వార్త ఏంటంటే ఈ అమ్మాయికి, ఈ సోనంకి కుజదోషం ఉంది. ఈ కుజదోషాన్ని తొలగించుకోవడానికి ఎప్పటి నుంచి కూడా ప్లాన్స్ వేస్తున్నారు. అయితే అందులో భాగంగానే నా కొడుకుని నరబలి ఇచ్చేశారు. కరెక్ట్ గా పెళ్ళైన 11వ రోజు ఆదివారం అర్ధరాత్రి, తనకి ముందుగానే వశీకరణం అన్ని కూడా చేశారు. అర్ధరాత్రి తనని ఎవరికి తెలియకుండా నరబలి ఇచ్చేశారంటూ కూడా చెప్తున్నారు. అండ్ వీళ్ళు అస్సాంలోనే ఒక కామాఖ్య టెంపుల్ కూడా విజిట్ చేశారు. దాని గురించి కూడా వాళ్ళ మదర్ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె చెప్తుంది ఆ బాధలో క్లియర్ గా ఏంటి అనేది మాత్రం చెప్పలేకపోతుంది. ఎందుకంటే కొడుకు చనిపోయాడనే దుఃఖంలో ఇంకా ఉంది. ఆమె ఇంకా దాని నుంచి బయటకు రాలేకపోతుంది. ఎందుకంటే మనకు తెలుసు, కొడుకు దొరికిన తర్వాత అంత్యక్రియలో ఇప్పుడు ఎవరైతే 9 నిందితులు ఉన్నారో వాళ్ళు పాల్గొనడం, వాళ్ళ దగ్గరుండి వాళ్ళ ఫాదర్ ని ఓదార్చడం, ఇవన్నీ కూడా చేశారు. దానికి సంబంధించిన విజువల్స్ అన్ని కూడా బయట ఉన్నాయి. సో రాజా రఘువంశీని నరబలి ఇచ్చారా? రాజా రఘువంశీని అంటే అతనితో జీవించడం ఇష్టం లేక, అతనితో పెళ్లి ఇష్టం లేక ఈ ఎవరైతే ఉన్నారో సోనం కావాలని చంపిందా? ఈ 2 కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంటే మొత్తానికి ఆమె ఒప్పుకుంది, నేనే చంపానని ఒప్పుకుంది. కానీ దానికి కావాల్సిన కారణాలు కూడా ఖచ్చితంగా పోలీసులు కోర్టు ముందు చెప్పే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉండాలి. రైట్, ఒకసారి నేను పూర్తి విషయాలను కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. మేఘాలయ హనీమూన్ కేసులో కొన్ని చాలా సంచలన విషయాలు రోజుకొకటి బయటకు వస్తున్నాయి. తాజాగా రఘువంశీ తల్లి తమ కుమారుడి ఉదయంపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. సోనం రఘువంశీ తమ కుమారుడిని నరబలి ఇచ్చిందని ఆమె విమర్శలు చేశారు. అలాగే సోనంకు కుజదోషం ఉందని, అందుకే తమ కుమారుని రాజా రఘువంశీని నరబలి ఇచ్చిందని కూడా ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. తన కుమారుడికి కొన్ని రోజుల క్రింద వాళ్ళు చేతబడి చేశారు. దాని తర్వాత అతన్ని కావాలని కిరాతకంగా బలి ఇచ్చేశారంటూ కూడా ఆమె మీడియా ముఖంగా తన ఆవేదన వ్యక్తపరిచయం చేసింది. అయితే సోనం రఘువంశీకి జాతక దోషం ఉంది, అందువల్ల నా కుమారుని బలి ఇవ్వాలని ప్లాన్ వేశారు. జాతక దోషం పోతే తన బాయ్ ఫ్రెండ్ రాజ్ కుష్వాహాను పెళ్లి చేసుకోవాలని సోనం అనుకుంది. అందుకే నా కొడుకుని నరబలి ఇచ్చారు. నా కుమారుడు మృతుపై మాకు న్యాయం జరగాలి. ఈ దారుణానికి పాల్పడ్డ వారిని అస్సలు వదిలిపెట్టొద్దు. నా కొడుకు ఏం తప్పు చేశాడు, అతన్ని ఎందుకు చంపాల్సి వచ్చిందని రాజా రఘువంశీ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే సోనం తన కుమారుని వశీకరణ చేసి లొంగ తీసుకుందని, చేతబడి చేసిందని కూడా ఆరోపించింది. ఇలాంటి ఘటనలు విన్నాం, కానీ ఇప్పుడే కళ్ళారా చూస్తున్నాం అని పేర్కొంది. పెళ్లి తర్వాత దంపతులిద్దరూ అస్సాంలోనే కామాఖ్య ఆలయానికి వెళ్ళి వచ్చారు. అప్పటి నుంచి సోనం
రాజ్ నెక్లెస్ వేసుకోమని బలవంతం చేసిందని, తన కుమారుని నరబలిస్తే అన్ని దోషాలు పోతాయని సోనం భావించిన రాజ్ రఘువంశీ తల్లి ఈ రకంగా మీడియా ముందు మాట్లాడే ప్రయత్నం చేసింది. అలాగే రాజా రఘువంశీల పెళ్లి మే 11వ తారీఖు జరిగింది. మే 20న ఈ జంట మేఘాలకు హనీమూన్ ట్రిప్ కు వెళ్లారు. చివరిసారిగా వీళ్ళు మే 23ని కనిపించే, దాని తర్వాత ఏమైపోయారు ఎవరికి తెలియదు. దాదాపు వారం రోజుల పాటు వారి ఆచూకైతే ఎక్కడా తెలియలేదు. అయితే జూన్ 3న రాజా రఘువంశీ మృతదేహాన్ని చిరుపుంజి వద్ద ఒక లోయలో పోలీసులు గుర్తించారు. మృతదేహం లభ్యం కావడంతో సోనం పోలీసుల ఎదుట లొంగిపోయింది. సోనంతో పాటు మధ్యప్రదేశ్ కి చెందిన 3 కిల్లర్స్, సీనియర్ కిల్లర్స్, అలాగే పోలీసులు వారిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అలాగే నిందితులు కూడా నేరం ఒప్పుకున్నట్లు పోలీసులు కూడా ఇప్పటికే బయటికి తెలియజేశారు. సో గాయ్స్, చూసారు కదా, రాజ్ రఘువంశీ తల్లి ఉమా రఘువంశీ కొన్ని మీడియా ముందు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. తన కోడలికి ఇప్పుడు ఎవరైతే చంపేశారో సోనం, తన భర్తని కుజదోషం ఉంది, అందుకే ఈ రకంగా నా కొడుకుని నరబలి ఇచ్చిందంటూ కూడా చెప్తున్నారు. అలాగే పెళ్ళైన మరుసటి రోజు కాదు, పెళ్ళైన ఒక 2 రోజులకి అస్సాంలో ఉన్న కామాఖ్య అని ఒక టెంపుల్ కూడా వెళ్ళారు. అక్కడ ఒక నక్లీస్ వేసుకోమని చాలా బలవంతం చేసింది. అతను వేసుకోలేదు. అతనికి అంతలా వేసుకోవడం ఇష్టం ఉండదు, దాని చేత అతను వేసుకోలేదు. సో అది కూడా ఒక రకంగా ఈమె చెప్పుకుంటూ వచ్చింది. అంటే క్లియర్ గా చెప్పట్లే, అన్ని కూడా మీడియా ముందు ఆ బాధతో ఆవేదనతో కొన్ని విషయాలన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మే 20 తేదీన ఎప్పుడైతే వెళ్లారో మే 23వ తేదీ వరకు కూడా వాళ్ళ అందుబాటులో ఉన్నది. దాని తర్వాత వాళ్ళు అందుబాటులో లేరు. కరెక్ట్ గా 11 రోజులకి తన కుమారుడిని వశీకరణ చేసి ఆదివారం అమావాస్య రోజు అర్ధరాత్రి నరబలి ఇచ్చేశారంటూ కూడా ఈ తల్లి వ్యాఖ్యలు చేస్తుంది. సో ఒకవేళ కుజదోషం ఉంటే మరి పెళ్లికి ముందే తెలుసుకోవాల్సింది. ఇప్పుడు ఇలాంటి ఆరోపణలు చేయడం కరెక్ట్ అయితే కాదు. అలాగే ఈమె ఏమంటుందంటే, కావాలని ముందే రాజ్ రఘువంశిని ఒక బలి ఇవ్వాలని చెప్పేసి పెళ్లికి ముందే ఈమె ప్లాన్ చేసింది, ఈ కుజదోషం తొలగించుకోవడానికి నా కొడుకుని ఎంచుకుందంటూ కూడా చెప్పింది. సో అవన్నీ కూడా కరెక్ట్ నాకు అనిపించట్లేదు. ఈమె వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది, అతనితో జీవించాలి, అతనితో ప్రెగ్నెంట్ అయిందన్న వార్త కూడా ఇప్పుడు బయటకు వస్తుంది. 3 సంవత్సరాలుగా ఎవరికి తెలియకుండా ఉండడానికి ఫేక్ రాఖీలు కూడా కట్టిందంటూ కూడా చెప్తున్నారు. మొత్తానికి ఇతనితో ఇష్టం లేదు, ఇతను ఎలా అయినా సరే తొలగించుకోవాలనుకుంది. అందుకే 20 లక్షలు సుఫారీ గ్యాంగ్ ఇచ్చింది. అతను పీరియడ్ తో కలిసి అతన్ని హతమార్చి చంపేశారు. సో ఎలాగైనా సరే మరి ఈమెకి ఉరిశిక్ష పడాలంటూ కూడా ఇతని సోదరుడు గోవింద్ కూడా వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి పరామర్శించడం జరిగింది. సో ఏదేమైనా వీళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పేసి మనం కోరుకుందాం. మీరు ఏమనుకుంటారు? ఇది నరబలిగా అనుకుంటారా, లేకపోతే నిజంగానే అమ్మాయి కుజదోషం ఉంది అందుకనే ఇలా చంపేసింది అనుకుంటారా?